జయ గురుదత్త. అందరికీ శుభోదయం. ఇవాళ మనం బయలుదేరాం ప్రయాగ్రాజ్ మహాక్షేత్రానికి. 2025 మహాకుంభమేళాలో పవిత్ర గంగా నది యొక్క పుష్కరం 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి మహాపుష్కరం ఇది. ఈ పుష్కరంలో మనం కూడా పవిత్ర గంగా నదిలో పుష్కర స్నానం ఆచరించి దత్తాత్రేయుల వారిని పూజించుకొని వారి ప్రీతి కోసం అన్నదానం అన్న సంతర్పణ చేసి వద్దాం. అలాగే గంగామాత యొక్క ఆశీర్వాదం, శ్రీ గురు దత్తాత్రేయ ఆశీర్వాదం పొంది వద్దాం. గురుదేవ దత్త. నథింగ్ ఈజ్ విజిబుల్, వెరీ హెవీ ఫాగ్. నిన్న మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చిన సామాన్లన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా బస్సులోకి చేర్చుకోవాలి. మనతో పాటు సేవకు వస్తున్న ప్రతి ఒక్క దత్తభక్తుల్ని కూడా సిటీలో వివిధ ప్రాంతాల నుండి పికప్ చేసుకొని బయలుదేరి సిటీ దాటేటప్పటికి దాదాపు 11 అయిపోయింది. ముందుగా మేము అనుకున్న ప్రకారంగా దారి పొడుగున దత్తనామం భజన సంకీర్తన చేసుకుంటూ వెళ్ళడానికి కావలసినవన్నీ కూడా వెనక అరేంజ్ చేసుకున్నాం. శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు భజన స్టార్ట్ అవుతుంది. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
దారిలో ఒక చోట అమ్మవారి ఆలయం కనిపించింది. పక్కనే చిన్న నది యొక్క పాయ వెళ్తుంటే ఇక్కడే బస్సు ఆపేసుకొని వంట చేసుకొని భోజనం చేద్దాం అనిపించింది. కాబట్టి వెంటనే బస్సు ఆపేసాము. కానీ ఆలయం కానీ పరిసరాలు కానీ చాలా దివ్యంగా ఉన్నాయి. ఇంతకుముందే హోమం జరిగింది ఇక్కడ. కాళీమాత అమ్మవారి ఆలయం ఇది. చాలా దివ్యమైన స్థానము. పరమశివులు కూడా ఉన్నారు ఇక్కడ. Everyone, please smile. Doctor ji, smile. Okay. Venkatesh ji. अवधूत चिंतन श्री गुरुदेव दत्त बोल भवानी माता की जय. श्री जगदीश लोलक एक बार एक स्माइल. परफेक्ट. गुरुदेव दत्त. गुरुदेव दत्त. అవసరార్థం నైవేద్యం సమర్పయామి. శ్రీమాత్రే నమః. देवा गौरी किशोरा नमस्ते नमो वेद ओंकार कैलासवासा नमो गौरी किशोरा नमस्ते नमो वेद ओंकार कैलासवासा नमो कामितमुలను సగు కరుణానిధి కామీసములను जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ति जय देव लंबोदर पीतांबर वंदना सरल सुंड वक्रतुंड द्विनयन दास संवत्सर वाक्पाहि सदा संकटी पावावे निर्वाणी रक्षावे सुरवंदना जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ति जय देव సవారెంబడిగా బస్సు కాదు 10 బస్సులు వస్తాయి. నిజం అంటే ఇప్పుడు చూడు ఎన్ని వస్తాయో. అక్కడ అమ్మవారిని కూడా మీరిద్దరే ఒకిరే నా స్టేటస్ నోటిఫికేషన్ మొత్తం దావరిస్తే అంటావే. सभी लेडीज से एक विनती है क्योंकि ये मैया का प्रांगण है. खाना खाने के बाद में थोड़ा नीट कर देने का. భజన కీర్తనలతో 1.5 రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ప్రయాగరాజ్ చేరేటప్పటికి మధ్యాహ్నం 3 అయిపోయింది. 28 కిలోమీటర్ల అవతలే పార్కింగ్ ఇచ్చారు. ఇంక అక్కడి నుండి మా ప్రయాణం ప్రారంభమైతే రాత్రి 11:30కి అందరం మొత్తానికి సెక్టర్ నెంబర్ 10కి చేరుకోగలిగాం. రామరాజు గారు మా కోసం ఈ పికప్ ట్రక్ పంపించారు. కానీ నాకు అనుభవం లేదు ఇది నడపడం. అయినా కూడా 25 కిలోమీటర్లు నేను నడిపాను దీన్ని.
పైగా వెనక 500 కిలోలు సామాన్లున్నాయి, వంట సామాగ్రి. అది కాక మళ్ళీ 10 మంది మా మెంబర్స్, మళ్ళీ మా అందరి సామాన్లు ఇన్ని నడిపేటప్పటికి నిజంగా దత్తుడు కనిపించాడు నాకు ఇవాళ. అంతేకాకుండా మా మెంబర్స్లో 6 పాపం దాదాపుగా 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. కానీ డాక్టర్ గారికి ఇప్పుడు కూడా ఈ రాత్రి కూడా డోలు కొట్టుకుంటూ సంగమంలో స్నానం చేయాలన్న ఆలోచన. ఇది హైలైట్ అసలు నిజంగా. అలా కాదు, మునక్కుండా కూడా చలి పెట్టలేదు కదా. మహాకుంభమేళా సెక్టర్ 10 శ్రీ రావత్పురా సర్కార్ దేవస్థానం అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉందండి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో 2 కళ్ళు సరిపోవట్లేదు. శ్రీ గురుదేవదత్త శుభోదయం. కుంభమేళాలో ఇది సెక్టర్ 10లో మా టెంట్లు. గురుదేవదత్త ఇదే వాహనం నిన్న మమ్మల్ని మా బస్సు దగ్గర నుండి 35 కిలోమీటర్లు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇందులో వచ్చాం అందరం కలిసి. జస్ట్ 30 కిలోమీటర్లు రావడానికి 4.5 hours పట్టింది, అంత ట్రాఫిక్. ఇది మా టెంట్. ఇది శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఎదురుకుండానే గంగానది ఉంది మాకు. ఇక్కడి నుంచి ఒక 300 మీటర్ల దూరంలో. ఇప్పుడు స్నానానికి వెళ్ళాలి. జస్ట్ 8 to 9 degrees మటుకే ఉంది టెంపరేచర్. చేతులు గడ్డగడుతున్నాయి. గురుదేవదత్త. అందరం కూడా చన్నీళ్ళే స్నానాలు చేసేసి సిద్ధమైపోయాము. స్వామివారిని దత్తాత్రేయుల వారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి గంగా పుష్కర స్నానం చేయడానికి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ 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 దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. నాకు ఇంటి దగ్గరికి వచ్చింది మలక్పేటకి గురుగారు ఆర్టీ సగంలో అయినా పర్లేదు కావాలంటే మొత్తం పాడుతుంది గవర్నమెంట్ మీ ప్రొసీజర్ పెట్టుకుంటూ పోండి. అలాగే కానీ దత్తాత్రేయండి మొదలెట్టారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర పాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. వీడియో తీమని మీరు రండి. స్వామివారికి చక్కగా గంగాజలంతో అభిషేకం చేస్తూ స్వామివారితో పాటు మేము కూడా గంగా పుష్కర స్నానం చేసే భాగ్యం ఆ దత్తాత్రేయుల వారు మాకు ప్రసాదించారు. చక్కగా అందరం కూడా పుష్కర స్నానం ఆచరించి స్వామివారికి ఆరతులిచ్చి మళ్ళీ తిరిగి ఊరేగింపుగా మా టెంట్ దగ్గరికి బయలుదేరాం. టెంట్కి చేరుకోగానే అందరం కలిసి భక్తులందరం కూడా చక్కగా స్వామివారికి అభిషేక పూజలు సమర్పించుకున్నాం. మా అదృష్టం ఏంటంటే మేము అభిషేక పూజలు సమర్పించే సమయానికి ఒక మహా అవధూత వారు వచ్చారు. వారిని పూర్ణకుంభంతో ఎదుర్కొనేటువంటి భాగ్యం కూడా దత్తాత్రేయుల వారు నాకు ప్రసాదించారు. వారు వచ్చిన వారు ఎటువంటి వారంటే వారికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చారు. దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా
दिगंबर 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 श्रीपादवल्लभ 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 दिगंबर 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 श्रीविदखंड श्री विजयी भव श्री विद्याधरिराज सुरेखा श्रीराकीधर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव ऋषीश्वर दुहितानंदन पापनार्यनुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पवित्रकाटक चयन पुण्य फल भरद्वाज ऋषिगोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव चौपाति देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव रूपिणी राजमां वसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी घंटे नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पीठिकापुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दत्ता ये बोलिया उभा टाकला श्रद्धावे साष्टांगे परिपात केला प्रसन्न होऊन आशीर्वाद दिला जन्म मरणाचा केला तुझीला जय देव जय देव जय श्री गुरुदत्ता हो स्वामी अवधूता आरती ओ आयुता हरे गौरीता जय देव जय देव दत्त दत्त ऐसे लागले ध्यान हर परे मन झाले उन्मन मृत्यूपणाचे झाली बोलवण एका जनाचा निधी दत्त ध्यान जय देव जय देव जय श्री गुरुदत्ता स्वामी अवधूता आरती ओ आयुता हरे गौरीता जय देव जय देव श्री गुरुदेव दत्ता भवं भवानी सहितं नमामि मंदारमाला पुलकालकाय कपालमालाङ्कितकेशराय दिगंबराय तो दिगंबराय नमः शिवाय तो नमः शिवाय अच्युतं केशवं रामनारायणं दामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे తర్వాత కూడా అనేక మంది పీఠాధిపతులు సన్యాసులు యోగులు కూడా వచ్చి మాతో పాటు భజన కీర్తన చేశారు. ओम राजाधिराजाय प्रसन्न साहिने नमो वयं वयामि
गालीन टांगण वंदीन चरण नोयान पाहिन रूपतुझे प्रेमेत्यागुणं ममेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं दामोदरं वासुदेवं हरे कृष्णं माधवं गोविन्दं नायकं रामचन्द्रं हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे మేము చేస్తున్న భజన కార్యక్రమంలోకి నాగసాధువులు కూడా వచ్చి భజన చేయడం మా అదృష్టం. अलग निरंजन अलग तू बजले अलग निरंजन సిద్ధమంగళ స్తోత్ర పఠనతో భజన కార్యక్రమం ముగించి భోజన ప్రసాదానికే వెళ్ళాం. శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఇవాళ రిపబ్లిక్ డే కదా, పక్కనెక్కడో జెండా వందనం చేస్తున్నట్టున్నారు. భోజన ప్రసాదం స్వీకరించి అందరం త్వరగా రెడీ అయిపోయాం. ఎందుకంటే ముందుగానే హెచ్చరికలు ఉన్నాయి, బయటికి వెళ్ళడం అంత తేలిక కాదు. 26 కిలోమీటర్ల అవతల మా వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎన్ని కష్టాలు పడాలో ఏమో అక్కడ దాకా చేరుకోవడానికి. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళాలి. ఒక జీపు, ఒక ఆటో, ఒక ఈ రిక్షా, ఒక తోపుడు బండి, అల్టిమేట్గా ఒక మినీ టెంపో, ఇన్ని చేసుకుంటే కానీ మా బస్సున్న దగ్గరికి వెళ్ళలేకపోయాం. మేమేదో ఆటోలో నుండో లేకపోతే ఏ జీబులో నుండో వ్యాన్లో నుండో ఇది చిత్రీకరించామనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మేము తోపుడు రిక్షాలో కూర్చొని ఉన్నాం, ఇద్దరిద్దరు లాగుతున్నారు దీన్ని. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ప్రయాగరాజ్ ఇక్కడి నుంచి చూస్తే అసలు ఆనందానికి అవధులు లేవు. సెక్టర్ 10లో మా టెంట్ నుండి 28 కిలోమీటర్ల అవతల నైనీ పార్కింగ్లో ఉన్న మా బస్సును చేరడానికి 6 గంటల సమయం పట్టింది. 28 కిలోమీటర్లు 6 గంటల సమయం ఓపిక్గా ట్రావెల్ చేసి వచ్చాం అనేక మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్తో. ఒక్క విషయం మటుకు నిజం, మనసు అంతరాల్లో నుండి వస్తున్న మాట ఇది. కుంభమేళాకి బయలుదేరినప్పుడు ఎన్నో ప్రశ్నలు మనస్సులో
ఎలా ప్రయాణం సాగుతుంది, ఎలా చేరుకోగలుగుతాము నదీ తీరానికి, గంగామాత ఒడ్డుకి, ఎలా జరుగుతుంది అసలు మా పుష్కర స్నానాలు, అసలు స్వామివారిని సేవించుకోగలుగుతామా, అన్నదానం చేసే అవకాశం లభిస్తుందా, ఎన్ని ప్రశ్నలు మనస్సులో. కానీ శ్రీ గురు దత్తానుగ్రహం చూడండి, గంగామాత అనుగ్రహం చూడండి. ఈరోజు మేము 16 మంది వచ్చాం. మేము అందరం కూడా ఒక పెద్ద దత్త కుటుంబంలాగా మారిపోయాం. మా అందరి మనస్సుల్లో ఎంత తీపి మధురమైన అనుభవాలు, ఎంత చక్కటి అనుభూతులు. ఇది మా జీవితాంతం కూడా మేము మా మనస్సుల్లో, మా హృదయాలలో నిలుపుకొని మధురానుభూతుల్ని ఎప్పుడూ నెమరేసుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి దత్త కార్యం చేయడానికి ఎప్పుడు ముందుకు వచ్చి అందరం కలిసి ఒక్క జతగా ఎక్కడికైనా వెళ్ళి ఒక మహాకార్యం చేసి ఒక అన్న సంతర్పణ కార్యక్రమం చేసి వస్తామా అన్న విధంగా ఉంది మా భావనలన్నీ కూడాను. ఈ మా గ్రూప్ సభ్యులందరికీ నా తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా రామరాజు గారికి శతకోటి వందనాలు, ధన్యవాదాలు. ఇంతటి బృహత్ కార్యంలో మాకు తోడు నిలిచి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన అనేక మంది దత్తభక్తులు, మా దత్తక్షేత్ర సందర్శిని వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ గురు దత్తాత్రేయుడి సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహ వరప్రసాద సిద్ధిరస్తు, సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు, వృత్తి వ్యాపార ఉద్యోగ అభివృద్ధిరస్తు, సకల మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, తదాస్తు. తిరిగి అయోధ్య వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.